Hi everyone, this is Mahendra. Welcome to Luhar's classes. ఈరోజు టాపిక్ వాట్ ఈస్ ఐఐటి. ఐఐటి అంటే ఏంటిది అది ఈరోజు టాపిక్. చాలామంది పేరెంట్స్కి పిల్లలకి దీనిపైన ప్రాపర్ అవేర్నెస్ ఉండదు. సో టుడే వి విల్ లెర్న్ వాట్ ఈస్ ఐఐటి. 1 సెకండ్, ఒక్క నిమిషం. రైట్, ఐఐటి అంటే ఏంటిది? ఐఐటి అంటే ఏంటిది? ఐఐటి ఫుల్ ఫామ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇది ఐఐటి ఫుల్ ఫామ్. టెక్నాలజీ ఫైన్. సింపుల్ భాషలో ఇది ఒక బీటెక్ కాలేజ్. మన ఇండియాలో ప్రస్తుతం 23 ఐఐటీస్ ఉన్నాయి. 23 ఐఐటీస్ ఉన్నాయి. ఐఐటీస్ ఎగ్జాంపుల్ 23 ఐఐటీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటి బాంబే ఆర్ ఐఐటి ముంబై, ఐఐటి ఢిల్లీ, ఐఐటి హైదరాబాద్, ఐఐటి తిరుపతి, ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి రూర్కీ, ఇలాంటి కాలేజెస్ 23 కాలేజెస్ ఉన్నాయి మన ఇండియాలో. ఈ 23 కాలేజెస్లో, ఈ 23 కాలేజెస్లో మొత్తం మన ఇండియాలో 2025 డేటా ప్రకారంగా 17,760 సీట్లు ఉన్నాయి. 17,760 సీట్స్ ఉన్నాయి యాజ్ పర్ 2025 రీసెంట్ డేటా. So after IITs, students prefer NITs. NIT full form National Institute of Technology. National Institute of Technology. ఇది కూడా ఒక బీటెక్ కాలేజ్. ఎన్ఐటీస్ కూడా బీటెక్ కాలేజ్. బీటెక్ అంటే బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ. బీటెక్ కాలేజ్. మన ఇండియాలో 2025 డేటా ప్రకారంగా 31 ఎన్ఐటీస్ ఉన్నాయి. 31 ఎన్ఐటీస్ ఉన్నాయి. జస్ట్ 1 సెకండ్. ఓకే, నో ప్రాబ్లం, విల్ కంటిన్యూ. 31 ఎన్ఐటీస్ ఉన్నాయి. ఈ 31 ఎన్ఐటీస్లో 2025 ప్రకారంగా, అంటే రీసెంట్ డేటా, ఈ ఇయర్ డేటా ప్రకారంగా, యాజ్ పర్ రీసెంట్ డేటా 24,000 సీట్స్ ఉన్నాయి. 24,000 సీట్లు ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఆఫ్ NIT Warangal, NIT Tiruchi. These are examples of NITs. Fine. So IIT అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. అదొక బీటెక్ కాలేజ్. మన ఇండియాలో ప్రస్తుతం 23 ఐఐటీస్ ఉన్నాయి. ఈ 23 ఐఐటీస్లో 17,760 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్, ఆఫ్టర్ IITs, children prefer NITs. Okay, NITస్లో ఈవెన్ NIT is a beta college. ప్రస్తుతం మన ఇండియాలో 31 NITs ఉన్నాయి. ఆ 31 NITస్లో we have 24,000 seats as per recent data. Fine. Next,
నెక్స్ట్ సో 23 ఐఐటీస్లో సీట్లు ఎన్ని? 17,760 సీట్స్ యాజ్ పర్ రీసెంట్ డేటా, యాజ్ పర్ 2025 డేటా. నెక్స్ట్ 31 ఎన్ఐటీస్లో సీట్ ఎన్ని? 24,000 సీట్స్ ఉన్నాయి. అంటే అన్నీ కలిపితే మనము మొత్తం 06714 మన ఇండియాలో ఐఐటీస్లో ఇంకా ఎన్ఐటీస్లో సీట్లు అన్ని మొత్తం 41,760 సీట్స్ ఉన్నాయి. మొత్తం మన ఇండియాలో సీట్స్ ఉన్నాయి. ఫైన్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, సార్ మా పాప ఆర్ మై బాబు ఐఐటీలో సీట్ సంపాదించాలంటే ఏం చేయాలి? మా పాప ఆర్ మా బాబు ఐఐటీలో సీట్ సంపాదించాలంటే ఏం చేయాలి? ఏం చేయాలంటే ఐఐటి జేఈఈ అడ్వాన్స్ ఎగ్జామ్ క్వాలిఫై కావాలి. ఐఐటి జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ క్వాలిఫై అయితే అప్పుడు ఐఐటీలో బీటెక్ ఫినిష్ చేసుకోవచ్చు, ఐఐటీలో సీట్ సంపాదించవచ్చు. కానీ ఏంటంటే ఐఐటి జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ రాసే ముందు ఇదేమో స్టేజ్ 2, ఇది స్టేజ్ 2. సో ఐఐటి జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ రాసే ముందు ఇంకో ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ ఏంటిది? ఐఐటి జేఈ మెయిన్స్. సో ఎవరైతే ఐఐటి జేఈ మెయిన్స్ క్వాలిఫై అవుతారో వాళ్ళు ఐఐటి జేఈ అడ్వాన్స్కి ఎలిజిబుల్. ఎవరైతే ఐఐటి జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో వాళ్ళు ఐఐటికి ఎలిజిబుల్. వాళ్ళు ఐఐటిలో బీటెక్ ఫినిష్ చేసుకోవచ్చు. సో ఐఐటి జేఈ మెయిన్స్ ఇక్కడ స్టేజ్ 1. ఇది స్టేజ్ 1. ఐ రిపీట్ వన్స్ అగైన్. ఎవరైతే ఏ పిల్లలైతే ఐఐటి జేఈ మెయిన్స్ ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో వాళ్ళు ఐఐటి జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్కి ఎలిజిబుల్. ఎవరైతే ఐఐటి జేఈ అడ్వాన్స్ క్వాలిఫై అవుతారో వాళ్ళు ఐఐటిలో బీటెక్ ఫినిష్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన ఇండియాలో ప్రస్తుతం ఐఐటి జేఈ మెయిన్స్ ఫస్ట్ అటెంప్ట్ ఏమో జనవరి మంత్. సెకండ్ అటెంప్ట్ ఏమో ఏప్రిల్ మంత్. ఓకే. సో సెకండ్ అటెంప్ట్ 1 ఏప్రిల్ టు 8 ఏప్రిల్ మధ్యలో ఉంటుంది. సెకండ్ అటెంప్ట్. ఫస్ట్ అటెంప్ట్ జనవరి 2025 ఆల్రెడీ ఎగ్జామ్ అయిపోయింది. ఆల్రెడీ ఐఐటి జేఈ మెయిన్స్ ఫస్ట్ అటెంప్ట్ అయిపోయింది. సెకండ్ అటెంప్ట్ జస్ట్ 1 సెకండ్, ఐల్ కిల్ 1 mosquito. Right, no problem. Okay, right, no problem. Like mosquito was just moving here and there. Sir, why mosquito, sir? Explain about IIT. Right, no problem. Listen now. So IIT మెయిన్స్ ఫస్ట్ అటెంప్ట్ జనవరి మంత్లో అయిపోయింది. సెకండ్ అటెంప్ట్ ఏమో ఏప్రిల్ మంత్లో ఉంటుంది. 1 ఏప్రిల్ టు 8 ఏప్రిల్. క్లియర్? సో లెట్ మీ జస్ట్ రివైజ్ వన్స్ అగైన్ వెరీ క్విక్లీ. స్టూడెంట్ ఫస్ట్ ఐఐటి జేఈ మెయిన్స్ క్వాలిఫై కావాలి. ఐఐటి జేఈ మెయిన్స్ క్వాలిఫై అయితే
అప్పుడు ఐఐటీజే అడ్వాన్స్కి ఎలిజిబుల్. ఐఐటీజే అడ్వాన్స్ క్వాలిఫై అయితే అప్పుడు ఐఐటీలో సీట్ కోసం ఎలిజిబుల్. క్లియర్? ఇప్పుడు మావుడు సార్ ఆర్ మా పాప ఆర్ మా బాబు ఓన్లీ ఐఐటీజే మీన్స్ క్వాలిఫై అయ్యిండు, ఐఐటీజే అడ్వాన్స్ క్వాలిఫై కావాలి. అప్పుడు ఏంది? అప్పుడు ఏంటంటే ఎన్ఐటీకి ఎలిజిబుల్. అప్పుడు ఎన్ఐటీకి ఎలిజిబుల్. ఐఐటీజే మెయిన్స్ క్వాలిఫై, ఐఐటీజే అడ్వాన్స్ క్వాలిఫై కాకుండా అప్పుడు ఎన్ఐటీకి ఎలిజిబుల్. ఫైన్. సో ప్రస్తుతం ఈ సంవత్సరం అంటే 2025లో సెకండ్ అటెంప్ట్ కోసం మన ఇండియాలో 13,12,000 మంది అప్లై చేసింది. అప్రాక్సిమేట్గా 13,12,000 స్టూడెంట్స్ 13,12,000 స్టూడెంట్స్ హ్యాస్ అప్లైడ్ ఫర్ సెకండ్ అటెంప్ట్. మన ఇండియాలో ఐఐటీజీ మీన్స్ సెకండ్ అటెంప్ట్ కోసం 13,12,000 స్టూడెంట్స్ హ్యాస్ అప్లైడ్. ఓకే. ఇప్పుడు ఈ పిల్లల గోల్ ఏంది? ఈ 13,12,000 మంది గోల్ ఏంది? స్టూడెంట్స్ గోల్ ఏంది? ఇక్కడ వీళ్ళ గోల్ 17,760 సీట్స్ ఐఐటి, ఇంకా 24,000 సీట్స్ ఎన్ఐటి. ఇది వీళ్ళ గోల్. సో దెర్ ఈజ్ హెవీ కాంపిటీషన్, దెర్ ఈజ్ హ్యూజ్ కాంపిటీషన్. Fine. Mahendra sir, Telugu is not that good. Okay. I am working on Telugu so that a day will come where Mahendra sir can speak fluently Telugu without any flaw. So I request each and every parent and student to cooperate with respect to this. Clear? I hope each and everyone is going to cooperate. And if there is any mistake with respect to Telugu language, please comment in the comment section so that I can improvise my Telugu. ఇప్పుడు ఇక్కడ సో 13,12,000 స్టూడెంట్స్ గోల్ ఏంది? 17,760 సీట్లు ఐఐటీలో, 24,000 సీట్స్ ఏమో ఎన్ఐటీలో. అంటే వీళ్ళ టార్గెట్ మొత్తం ఈ 41,760 సీట్స్. కానీ అప్లికెంట్స్ ఎంత? 13,12,000 స్టూడెంట్స్. సో అది అప్లికెంట్స్, నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్. మన ఇండియాలో there are some other BTech colleges, like we have central universities, we have BITS, Birla Institute of Technology, we have WITS, Vellore Institute of Technology. Okay. WITS. We have state universities. Okay. We have private universities. We have private colleges, like we have private engineering colleges. There are many other colleges. There are private engineering colleges. Okay. And there is also one more college, which is my favorite college. So my favorite is IISc Bangalore. Sir, why favorite, sir? I'll tell you some other day. Right? So there are some other good colleges in India. Okay. So there are many options. But every aspirant of IIT JEE will have only one goal, IIT or NIT. Fine.
Even there is one more college, good college, IIIT Hyderabad. IIIT Hyderabad. IIIT Hyderabad. Hyderabad. Then, now question is, how to prepare for IITG means. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, సార్ మా పాపని మా బాబుని ఐఐటిజీ మెయిన్స్ కోసం ఎలా ప్రిపేర్ చేపియాలి? సో లెట్ us అండర్స్టాండ్ ద ప్యాటర్న్ ఆఫ్ ఐఐటిజీ మీన్స్. ఇది ఫస్ట్, ఈ స్టేజ్ 1 కదా, ఇదేమో స్టేజ్ 1 సార్, ఇది స్టేజ్ 1. సో ఐఐటిజీ మీన్స్ ఇది 3 hours ఎగ్జామ్, ఇది 3 గంటల ఎగ్జామ్. ఈ 3 hours ఎగ్జామ్లో ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఓకే, సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఈ 3 hours ఎగ్జామ్లో విల్ హ్యావ్ 75 క్వశ్చన్స్. ఈ 75 క్వశ్చన్స్లో 25 ఏమో మ్యాథమెటిక్స్, మ్యాథ్స్, 25 ఫిజిక్స్, 25 ఫిజిక్స్, 25 కెమిస్ట్రీ, 25 మ్యాథ్స్, 25 ఫిజిక్స్, 25 కెమిస్ట్రీ. 3 hours ఎగ్జామ్. ఇప్పుడు సార్ సిలబస్ ఏంటి సార్, పోర్షన్ ఏంటి సార్? సో సిలబస్ ఆర్ పోర్షన్ 11th and 12th NCERT, 11th and 12th NCERT concepts, 11th and 12th NCERT concepts or topics. ఓకే, దీంతో పాటు కొన్ని ఎక్స్ట్రా కాన్సెప్ట్స్ ఉంటాయి, కొన్ని ఫ్యూ ఎక్స్ట్రా కాన్సెప్ట్స్. బట్ మేజర్గా ఏంటంటే 11th and 12th NCERT కాన్సెప్ట్స్, ఫ్యూ ఎక్స్ట్రా కాన్సెప్ట్స్. సో ఇక్కడ ఏంటంటే, ఏ పిల్లలైతే 11th and 12th కాన్సెప్ట్స్ని మనము, ఏ పిల్లలైతే 11th and 12th కాన్సెప్ట్స్ని అర్థం చేసుకుంటారో, అప్లై చేసే కెపాసిటీ ఉంటుందో, ఎక్యురసీ ఉంటుందో, స్పీడ్ ఉంటుందో, వాళ్ళు ఈజీగా జేఈఈ మెయిన్స్ క్వాలిఫై కావచ్చు. ఏ పిల్లలైతే 11th and 12th కాన్సెప్ట్స్ అర్థం చేసుకుంటారో, అప్లై చేసే కెపాసిటీ ఉంటుందో, స్పీడ్ ఉంటుందో, అక్యురసీ ఉంటుందో, వాళ్ళు ఈజీగా ఐఐటిజీ మెయిన్స్ క్వాలిఫై కావచ్చు. మైన్ క్లియర్? సో ఇట్ ఈస్ నాట్ ఎ బిగ్ డీల్. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇంపార్టెంట్ పాయింట్, 12th అర్థం కావాలంటే 11th అర్థం కావాలి, 11th అర్థం కావాలంటే 10th అర్థం కావాలి, 10th అర్థం కావాలంటే 9th అర్థం కావాలి, 9th అర్థం కావాలంటే 8th అర్థం కావాలి, 8th అర్థం కావాలంటే 7th అర్థం కావాలి. సో ఇదొక చైన్. ఇంకేంటంటే, 7th క్లాస్ టాపిక్స్ కంటిన్యూషన్ 9th క్లాస్ ఉంటుంది, 9th క్లాస్ టాపిక్స్ కంటిన్యూషన్ 11th ఉంటుంది, 8th క్లాస్ టాపిక్స్ కంటిన్యూషన్ 10th ఉంటుంది, 10th క్లాస్ టాపిక్స్ కంటిన్యూషన్ 12th ఉంటుంది. సో అర్థం కాలేదు సార్. ఫర్ ఎగ్జాంపుల్, మనకు 9th ఫిజిక్స్లో మోషన్ ఉంటుంది, 9th ఫిజిక్స్లో మోషన్ ఉంటుంది. అదే మోషన్ టాపిక్ 10th ఉండదు. ఎక్కడ ఉంటుంది? 11th ఉంటుంది. కంటిన్యూషన్. ఓకే సార్, కొంచెం అర్థమైంది సార్. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ ఇవ్వండి సార్. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇక్కడ కెమిస్ట్రీలో యాటమ్స్ అండ్ మాలిక్యూల్స్ ఉంటుంది, ఇంకా స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్ ఉంటుంది 9th క్లాస్లో. ఈ టాపిక్ మనకు అంటే స్పెసిఫిక్గా 10th క్లాస్లో టాపిక్ ఉండదు, కానీ
ఇదే టాపిక్ కంటిన్యూషన్ మళ్ళీ మనకు 11th కెమిస్ట్రీ ఉంటుంది. 11th కెమిస్ట్రీలో విల్ హ్యావ్ అటమిక్ స్ట్రక్చర్. ఓకే సార్, కొంచెం అర్థమైంది, సమజాయింది. గివ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ 10th class. There is one mosquito. So leave mosquito, sir. If I leave mosquito, it will not leave me. It is bat, okay? Mosquito bat. Right. Next ఏంటంటే ఇప్పుడు 10th class. సార్ 10th class ఎగ్జాంపుల్ ఇవ్వండి సార్. 9th 11th ఓకే సార్, మొత్తం సమజాయింది సార్. ఒక 10th class ఎగ్జాంపుల్ ఇవ్వండి సార్. మంచి 10th class ఎగ్జాంపుల్ ఇవ్వండి సార్. రంగు మారాలి. రైట్. సో 10th క్లాస్లో మనకి ఏంటంటే లైట్ ఉంటుంది ఫిజిక్స్లో. మళ్ళీ లైట్ ఎక్కడ ఉంటుంది? 12th ఉంటుంది. ఓకే, క్లియర్. 10th క్లాస్లో సర్కిల్స్ ఉంటుంది మ్యాథమెటిక్స్లో, మళ్ళీ 12th విల్ హ్యావ్ సర్కిల్స్. సో కంటిన్యూషన్ టాపిక్స్ అంతే. కానీ ఇక్కడ లెట్ మీ ఆన్ ద ఛార్జింగ్ స్విచ్. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సార్ మాకు 9th లింక్ 11th ఉంది, సో 10th సంబంధం లేదు. అలా కాదు బాబు. ఇక్కడ ఏంటంటే 7th అర్థమైతే 8th అర్థమవుతుంది, 8th అర్థమైతే 9th అర్థమవుతుంది, 9th అర్థమైతే 10th అర్థమవుతుంది, 10th అర్థమైతే 11th అర్థమవుతుంది, 11th అర్థమైతే 12th అర్థమవుతుంది. సో the point here is don't ignore the concepts of 9th and 10th. Okay, don't ignore the concepts of 9th and 10th. I'm writing in bold here. Don't ignore the concepts of 9th and 10th. Okay, so 9th and 10th class concepts are very important. They are very important. Okay, next thing, a child has to develop some qualities. ఒక పిల్లోడు కొన్ని క్వాలిటీస్ డెవలప్ చేయాలి. some qualities, some good practices. So some qualities and should adopt some good practices from 9th class. Okay. So from 9th class, first thing ఏంటంటే నైన్త్ క్లాస్ నుంచి స్టూడెంట్ షుడ్ లెర్న్ కన్సెప్ట్ అప్లికేషన్. ఓకే, ఒక కన్సెప్ట్ నేర్చుకొని ఆ కన్సెప్ట్ని ఎలా అప్లై చేయాలి, దట్ థింగ్ ద చైల్డ్ షుడ్ లెర్న్. సెకండ్ థింగ్ ఏంటంటే కాంప్రిహెండింగ్ ఎబిలిటీ. Our mosquito will die now, right? Died right now, happy. Second thing is comprehending ability. So what is comprehending ability? Comprehending ability అంటే ఒక వర్డ్ ప్రాబ్లమ్ని చదివి అర్థం చేసుకొని ఈక్వేషన్ ఫ్రేమ్ చేసి దాన్ని సాల్వ్ చేసే కెపాసిటీ. లేకుంటే ఒక వర్డ్ ప్రాబ్లమ్ని అర్థం చేసుకొని దానికి కన్సెప్ట్ అప్లై చేయడం. సో దట్ ఈస్ కాంప్రిహెండింగ్ ఎబిలిటీ. చదవడం, అర్థం చేసుకోవడం, ఇంకా అప్లై చేయడం, అది కాంప్రిహెండింగ్ ఎబిలిటీ. నెక్స్ట్ క్యాల్కులేషన్.
calculation is going to play a very important role, especially fast calculation is going to play a very important role in mains and advance. Fast calculation is going to play a very important role in mains advance. So that has to be learned. That has to be learned from 9th class itself. It is very good if a child learns this thing from 6th class. కానీ అట్లీస్ట్ 9th క్లాస్ నుంచి ద చైల్డ్ షుడ్ లెర్న్ ఫాస్ట్ క్యాల్కులేషన్. ఎందుకంటే ఈ ఫాస్ట్ క్యాల్కులేషన్ విల్ హెల్ప్ ఇన్ ఫిజిక్స్, విల్ హెల్ప్ ఇన్ ఫిజిక్స్, విల్ హెల్ప్ ఇన్ కెమిస్ట్రీ, విల్ హెల్ప్ ఇన్ మ్యాథమెటిక్స్ ఆల్సో. ఓకే, ఈ ఫాస్ట్ క్యాల్కులేషన్ చేసేటప్పుడు మిస్టేక్స్ పోవద్దు. అంటే ఎక్యురసీ కూడా ఇంపార్టెంట్. ఓకే, మనం ఇప్పుడు ఏంటంటే ప్రాబ్లమ్ని ఫాస్ట్గా సాల్వ్ చేస్తాం, కానీ మిస్టేక్స్ ఉంటే మార్క్స్ పోతాయి. సో అవాయిడింగ్ సిల్లీ మిస్టేక్స్ అవాయిడ్ చేయడం నేర్చుకోవాలి. ఓకే, నెక్స్ట్ అట్ లాస్ట్ స్పీడ్ ఫాస్ట్గా చేయాలి, ప్రాబ్లమ్స్ ఫాస్ట్గా చేయాలి. ఫైన్. సో దిస్ ఆల్ స్కిల్స్, ఈ స్కిల్స్ అన్నీ ఏంటంటే ఒక స్టూడెంట్ 9th క్లాస్ 10th క్లాస్లో ఈ స్కిల్స్ అని నేర్చుకుంటే అప్పుడు he'll not face any difficulty in 11th and 12th. He or she will not face any difficulty in 11th and 12th. Clear? 9th క్లాస్లోనే కాన్సెప్ట్ లైక్ 9th and 10thలో కాన్సెప్ట్ అప్లికేషన్, కాంప్రిహెండింగ్ ఎబిలిటీ, క్యాల్కులేషన్, అక్యురసీ, స్పీడ్. ఓకే, సో దీని మధ్యలో ఏంటిది గ్రాస్పింగ్ ఒకటి. అంటే ఫాస్ట్గా నేర్చుకోవడం, గుడ్ గ్రాస్పింగ్. ఓకే, సో దిస్ ఆల్ థింగ్స్ షుడ్ గో ఆన్ సైంటిఫికల్లీ. ఈ స్కిల్స్ అన్నీ మనం ఏంటంటే సైంటిఫిక్ నేర్చుకుంటే బాగుంటుంది. రైట్, క్లియర్? సో 9th క్లాస్ అండ్ 10th క్లాస్ కాన్సెప్ట్స్, 9th క్లాస్ అండ్ 10th క్లాస్ concepts are going to play a very important role in 11th and 12th. Clear? So 11th and 12th ఏంటంటే మనము 11th and 12th if you step into 11th and 12th with all these abilities, okay, then 11th and 12th will be very simple. Clear? So finally ఏంటంటే my dear children, my dear students, please don't ignore the concepts of 9th and 10th. They will play a very important role in 11th and 12th. So JEE Mains is not difficult. JEE Advanced is not difficult. If you really plan 9th and 10th properly, మీరు ఏంటంటే 9th and 10th సరిగా ప్లాన్ చేస్తే మీకు ఏంటంటే JEE Mains, JEE Advanced డిఫికల్ట్ కాదు. దీంతో పాటు ఏంటంటే 11th and 12thలో ఎంటర్ అయ్యే ముందు we should learn few hard topics of PCM బిఫోర్ ఎంటరింగ్ ఇంటూ 11th and 12th. కొన్ని టాపిక్స్ ఉంటాయి, సమ్ టాపిక్స్, ఐ థింక్ హార్డ్లీ 4-5 టాపిక్స్ ఉంటాయి. ఆ టాపిక్స్ మనం ఏంటంటే 9th and 10thలో అక్కడక్కడ ఇన్సర్ట్ చేస్తే అవి నేర్చుకోవచ్చు. సో దీంతో ఏంటంటే మనకు 11th and 12th టఫ్ అనిపించదు అండ్ వీ కెన్ ఈజీలీ క్రాక్ మెయిన్స్ అండ్ అడ్వాన్స్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఐఐటి. ఓకే, ఐఐటి అనేది ఒక బీటెక్ కాలేజ్. క్లియర్? సో మై డియర్ చిల్డ్రన్, మై డియర్ స్టూడెంట్స్, 9th and 10th క్లాస్ కాన్సెప్ట్స్ని ఇగ్నోర్ చేయకండి. వర్క్ ఆన్ కాన్సెప్ట్స్ ఆన్ 9th and 10th అండ్ 11th and 12th విల్ బి వెరీ సింపుల్. కానీ ఏంటంటే 9th and 10th ఇగ్నోర్ చేసి డైరెక్ట్ 11th and 12th ఎంటర్ అయితే అప్పుడు you'll find difficulty in concept application, you'll find difficulty in comprehending, you'll find difficulty in visualizing. క్లియర్? ఇంకా 9th and 10thలో మనం ఏంటంటే
ఇఫ్ ఇట్ డజంట్ వర్క్ ఆన్ క్యాల్కులేషన్, మనం క్యాల్కులేషన్ పైన వర్క్ చేయకుండా అంటే మనము 9th and 10thలో ఇఫ్ ఇట్ డజంట్ వర్క్ ఆన్ క్యాల్కులేషన్ దెన్ ఆల్సో విల్ ఫేస్ డిఫికల్టీ ఇన్ 11th and 12th. సో క్యాల్కులేషన్ skills will play a good important role in 9th and 10th and 11th and 12th also. Right then, bye-bye. It is all about IIT. We'll meet in the next video. If there is any mistake, please do mention in the comment section. And Mahendra sir is working on Telugu, and definitely a day is going to come when he'll master Telugu and he'll be able to present in Telugu fluently. Bye-bye.